జీవితమే ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో కలిసే ప్రయాణికులు ఎందరో, కానీ ఏది శాశ్వతం కాదు. ఎవరు శాశ్వతం కాదు. నీ నడవడికే శాశ్వతం. గెలిచేది నువ్వే, ఓడేది నువ్వే. మనం ఒకరిని నమ్ముతున్నామంటే వారి ప్రవర్తన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఉండాలి. అంతేకాని బాధ పెట్టేలా ఉండకూడదు. అలా చేసినప్పుడు ఆ నమ్మకానికి అర్థమే ఉండదు. కష్టం కన్నీళ్ళనే కాదు, నిజాలను బయటికి రప్పిస్తుంది. దాపరికాల ముసుగులు తొలగిస్తుంది. వాస్తవాల వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఓ మంచి స్నేహితుడే. నీలోని ధైర్యాన్ని, సామర్థ్యాన్ని నీకు తెలియచేస్తుంది. నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది. కష్టానికి భయపడితే బతుకు నాశనం. కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే ఓ సందేశం, నీవే ఓ ఆదర్శం మిత్రమా. నిజాయితీగా ఉండేవారు ఎప్పుడూ పొగరుగానే ఉంటారు. ఎందుకంటే వాళ్లకు నటించడం తెలియదు. ఆత్మగౌరవంతో జీవించడం తప్ప వాళ్ళు ఎవరికీ నచ్చరు. నచ్చితే వదులుకోలేరు. వారి బలము అదే, బలహీనత కూడా అదే. ఒకరితో ఇంకొకరిని పోల్చకూడదు. ఎందుకంటే కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. సింహం ఎప్పుడూ కుక్కలా విశ్వాసం చూపలేదు. ఎవరి స్థానంలో వారే గొప్పవాళ్ళు. మనసుకు సంతోషం వచ్చినా, బాధ వచ్చినా ముందుగా వచ్చేవి కన్నీళ్ళు. మనతో ఎవరు ఉన్నా లేకున్నా చివరి వరకు మనకు తోడుండే గొప్ప నేస్తం కన్నీళ్ళే. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించినది ఏదీ మనది కాదు. ఒక మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. ఏ పనిని రేపటికి వాయిదా వేయకు. ఎందుకంటే రేపు మరో పని నీ ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటుంది. అభిమానం సంపాదించడానికి ఆస్తులు అక్కర్లేదు. హోదా అంతకన్నా అక్కర్లేదు. మంచి అనిపించుకో. అందరూ నీ అభిమానులే. ఎవరు ఎంత హేళన చేసినా నువ్వు తొందరపడకు. హేళన చేసిన వారితో సలాం కొట్టిచ్చే సత్తా ఒక కాలానికే ఉంది. ఓర్పుతో ఉండు. నీ నేర్పు తప్పక ప్రపంచానికి తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరు కఠిన హృదయంతో పుట్టరు. తమ చుట్టూ ఉన్న పరిస్థితులు మరియు మనుషుల ప్రవర్తనే వారి మృదుత్వాన్ని క్రమంగా దూరం చేస్తాయి. ఒకరి ఆకలి తీర్చే అవకాశం వస్తే అసలు వదులుకోవద్దు. ఎందుకంటే ఆ పుణ్యం నీ కుటుంబం మొత్తం పొందుతుంది.